ఇక సిటీలో మహిళల సెక్యూరిటీ కోసం షీ టీమ్స్ ను ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు మంత్రి కేటీఆర్. గ్రేటర్ ఎన్నికల్లో మహిళలకు 50% టికెట్లు ఇచ్చామని చెప్పారు. కస్తూర్బా గాంధీ కాలేజ్ యాన్యువల్ సెలబ్రేషన్స్ లో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు కేటీఆర్. విద్యావంతుల మౌనం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మంచి నాయకులను ఎన్నుకునే బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు మంత్రి కేటీఆర్. అమ్మాయిల భద్రత కోసం, మహిళా భద్రత కోసం 100 షీ టీంలు ఏర్పాటు చేయడమే కాకుండా మరి ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఉన్న పోలీస్ ఉద్యోగాల్లో కూడా 33% ఈరోజు మహిళలకు రిజర్వ్ చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. రూరల్ ఏరియాస్లోనేమో ఓటింగ్ బాగా జరుగుతుంది. అర్బన్ ఏరియాస్లో మాత్రం ఎస్పెషలీ ఎడ్యుకేటెడ్ ఎలీట్ ఉన్న చోట ఓటింగ్ అస్సలు జరగదు. బికాజ్ విద్యావంతుల మౌనం, విద్యావంతుల నిర్లిప్తత, విద్యావంతుల ఉదాసీనత, ఈ ప్రజాస్వామ్యం నాకెందుకులే, ఈ ప్రాసెస్ నాకెందుకులే, ఎవరేమైపోతే నాకేమిలే అనే భావన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఆ రకంగా మనం వ్యవహరిస్తే ఈ దేశంలోనే మరి మంచి నాయకులు రారు, మంచి పార్టీలు కూడా, మంచి ప్రజాప్రతినిధులు కూడా రారు. కాబట్టి ఐ urge you all, kindly come out and vote on the 2nd of February. Not just on the 2nd of February. Choose the right kind of people. And if you don't like any candidate in the fray, you also have the option of nota, none of the above. Most popular choice, especially when you're actually writing an answer sheet or responding to a question sheet.